అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఈ అక్టోబర్ 31వ తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జరుపుకున్నాం. ఆ సందర్భంలో మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ గారు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ను రైజ్ చేశాడు. సర్దార్ పటేల్ గారు అనుకున్న విధంగా ముందుకు పోయి ఉంటే కాశ్మీర్లో సమస్య ఉండేది కాదు, ఇది మన దేశంలోనే ఉండేది. నెహ్రూ గారు సరిగ్గా ఇష్యూని హ్యాండిల్ చేసి సర్దార్ పటేల్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వనందువల్లే కాశ్మీర్ ఒక సమస్యగా తయారైంది అని. సరే, దీని మీద రకరకాలైనటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఓ ప్రధానమైన కామెంట్ ఏంటి అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో సర్దార్ పటేల్ జునాగఢ్, హైదరాబాదు మాకు ఇచ్చేయండి, కాశ్మీర్ మీరు తీసుకోండి అని పాకిస్తాన్తో అన్నాడు అనేటటువంటి ఒక కామెంట్ ఒకటి బాగా ఒక వర్గం వాళ్ళు బయటికి తీసుకొచ్చి కాశ్మీర్ భారతదేశంలో భాగం కావాలి అనేది సర్దార్ పటేల్ గారి వాంఛ కాదు, ఆయన ఇచ్చేయటానికి కూడా రెడీగా ఉన్నాడు, ఈ రెండు మన దేశంలో వస్తే అనేటటువంటి వాదనోదాన్ని కూడా తీసుకొస్తున్నారు. దీంట్లో మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు కానీ దేశ నాయకులు కానీ మాట్లాడేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. 1947 కాశ్మీర్ మనకు విలీనం కాకముందు, హరి సింగ్ దాన్ని మనలో కలపకముందు, జునాగఢ్ ఒక సమస్యగా ఉన్నప్పుడు, హైదరాబాద్ ఒక సమస్యగా ఉన్నప్పుడు ఆయన చేసిన కామెంట్లు ఒక రకంగా ఉండొచ్చు. హరి సింగ్ కాశ్మీర్ను మనకు కలిపేసిన తర్వాత ఆ పైన ఇష్యూస్ను చూచేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ కాంటెక్స్ట్ను దృష్టిలో పెట్టుకోకుండా ఆయన అప్పుడు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు అని అంటే అర్థం లేదు. ఇప్పుడు బైఫర్కేషన్ అయింది, పార్టీషన్ అయిపోయింది. మనకు రెండు సమస్యలుగా జునాగఢ్ ఒకటి, హైదరాబాద్ ఒకటి ఉంది. సో ఓకే, ఈ రెండు హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతాలు మనకి ఇచ్చేస్తే కాశ్మీర్ వాళ్ళు తీసుకున్నా పెద్ద ఇబ్బంది లేదు అని ఆ మూమెంట్లో అని ఉండొచ్చు. అప్పటికి ఇంకా హరి సింగ్ మనకు కాశ్మీర్ను విలీనం చేస్తూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బట్ వన్స్ హరి సింగ్ కాశ్మీర్ను మనతో విలీనం చేసేయడానికి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పటేల్ గారి దృక్పథమే పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఒక లీగల్ రైట్ ఓవర్ కాశ్మీర్ మనకు వచ్చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా పోయినాడు. ఇంకప్పుడు జునాగఢ్, హైదరాబాదు ఇర్రెలవెంట్ అయిపోతాయి. జునాగఢ్ ఎనికేసి ఆ రాజే పారిపోయినాడు, ప్రజలే తిరుగుబాటు చేశారు, భారతదేశంలో కలిపేసుకోవటం జరిగిపోయింది. హైదరాబాద్ వరకు ఇది కాశ్మీరు హరి సింగ్ గారు మనకు 1947లోనే విలీనం చేస్తే 48 దాకా మనం వేచి చూచి 48లో పోలీస్ యాక్షన్ చేసి హైదరాబాద్ మన భారతదేశంలో విలీనం చేసుకోవటం జరిగింది. యాక్చువల్గా ఆ రోజు జరిగినటువంటి ఇష్యూస్ను రైటర్ పేరు మర్చిపోయినాను కానీ, ఈ పార్టీషన్ టైంలో బ్రిటిష్ వారి పాత్ర, జిన్నా పాత్ర, నెహ్రూ పాత్ర, సర్దార్ పటేల్ పాత్ర, ఈ ముగ్గురి పాత్రలను చాలా విశ్లేషిస్తూ విశదీకరిస్తూ రాసినటువంటి పుస్తకంలో యాక్చువల్గా కాశ్మీర్ విషయంలో ఆ రోజు జరిగినటువంటి అంశాలను 1 by 1 మెన్షన్ చేశారు. పటేల్ కాశ్మీర్ను తీసేసుకోవాలన్న గట్టి దృక్పథంతో ఉన్నాడు. అంత స్ట్రాంగ్గా నెహ్రూ గారు లేరు. సో ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా ఈ ఇర్రెగ్యులర్స్ను, పఠాన్, పఖ్తూన్ ట్రైబ్స్మన్ను కాశ్మీర్ పైకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళు రావటం మొదలెట్టారు,
పటేల్ గారు అంతా రెడీ చేసుకున్నాడు. ఎట్లా వీళ్ళను హ్యాండిల్ చేయాలి అనే దానికి రెడీ చేసుకొని ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అంతా చేసుకొని ఓన్లీ హీ వాంటెడ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఆర్డర్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూను పోస్ట్ చేస్తే నెహ్రూ వేవరింగ్గా ఉన్నట్ట. వేవరింగ్గా ఉంటే ఒకే ఒక క్వశ్చన్ అడిగాట, నీకు కాశ్మీర్ కావాలన్నా వద్దా అన్నట్ట. కావాలి అన్నాడు. కావాలి అనగానే దట్స్ యువర్ ఆర్డర్ అనేసి ఇంకా బయటకు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గారు కాశ్మీర్ను భారతదేశంలో భాగంగా చేసుకోవటానికి ఒప్పుకున్నాడు అని అప్పటికే రెడీ చేసి పెట్టున్నాడు. కాబట్టి రెడీ చేసి పెట్టున్న దాని ప్రకారంగా ఆర్మీకి ఆర్డర్స్ ఇచ్చేశాడు. బై ఫ్లైట్ పీపుల్ను శ్రీనగర్లో ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి అటాకింగ్ మొదలెట్టారు కాబట్టి మనకు పార్ట్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ సేవ్ అయింది. లేకపోతే అది కూడా అయి ఉండేది కాదు. కాబట్టి ఎంటైర్ క్రెడిట్ కాశ్మీర్ అట్లీస్ట్ ఉన్న పోర్షన్ భారతదేశంలో ఉండటానికన్నా అది సర్దార్ పటేల్కి చెందుతుంది. కానీ నెహ్రూ గారు ఈ ఇష్యూస్లో కొంత ఆయన ఇమేజీ, ఇంటర్నేషనల్ ఇమేజీ, ప్రిన్సిపల్స్ ఇటువంటి వాటి గురించి ఆలోచిస్తాడు. ఐరన్ మ్యాన్ లాగా సర్దార్ పటేల్ అది కాదు, నేషనల్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి చేసేసి ఆ రకంగా పోయేటటువంటి దృక్పథం ఉంది. కాబట్టే నాట్ ఓన్లీ కాశ్మీర్ కానీ హైదరాబాద్ స్టేట్ కానీ మిగిలిన ప్రిన్సిపాలిటీస్ కానీ అంత షార్ట్ పీరియడ్లో భారతదేశంలో ఇంటగ్రేట్ చేసేటటువంటి అజెండా నెహ్రూ గారు అయితే అంత క్విక్గా అంత డెసిసివ్గా చేసి ఉండేవారు కాదు. ఆ ఏరియాలో ఈయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, తీసుకున్నాడు. యాక్చువల్లీ ఇచ్చేదే ఉంది, తీసేసుకొని ముందుకు పోయి చేశాడు. కాబట్టి ఈ ఇంటగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ కాశ్మీర్, హైదరాబాద్ భారతదేశంలో కావటానికి చాలా వరకు తోడ్పడింది అనేటటువంటిది వాస్తవం. ఇది చారిత్రకం. దీనికి అగెనెస్ట్గా ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ అవన్నీ ఏవో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఎవరో పుస్తకం రాశారు కాబట్టి దాని బేస్ కాదు. యాక్చువల్గా ఏం జరిగింది అనేటటువంటిది దాని బేసిస్గానే మనం హిస్టరీని రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయన చేసిన పాత్ర అప్పటికి డెఫినెట్గా ఇది యునైటెడ్ నేషన్స్కి తీసుకుపోవడం కూడా ఆయన చేసినటువంటి పెద్ద మిస్టేక్. ఆ రోజు ఉన్న మిలిటరీ మైట్లో గట్టిగా ముందుకు పోయి ఉంటే ఏ రకంగానూ ఇది మనకు ప్రాబ్లం అయి ఉండేది కాదు. మొత్తం ఆఫ్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకొని ఉండేవాళ్ళు. చేసుకోవటం మనకు చాలా చాలా జియో స్ట్రాటజికలీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అందువల్లనే కదా మనం ఈ చబహర్ బోటు దాని ద్వారా ఆఫ్ఘనిస్తాను, సెంట్రల్ ఏషియా ఇవన్నీ అనుకుంటూ ఉన్నది ఆ రోజు చేసినటువంటి ఆ పెద్ద మిస్టేక్ వల్ల. ఆ రోజే ముందుకు పోయి రిమైనింగ్ కాశ్మీర్ వ్యాలీ, ఆ గిల్గిట్ బల్చిస్తాన్ కనుక మనం ఆక్యుపై చేసుకొని ఉంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఎక్కడైతే మనం ఆఫ్ఘనిస్తాన్ మనతో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉందో ఆ వాఘన్ బార్డర్ ఒక్కటి కొద్దిగా కొన్ని మైల్స్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మనకు నేరుగా సెంట్రల్ ఏషియాతో లింక్ దొరికి ఉండేది. అది లేకుండా ఈరోజు మనకు పెద్ద ప్రాబ్లం జియో స్ట్రాటజిక్గా కూడా రావటానికి ఆ నెహ్రూ గారు చేసినటువంటి తప్పిదమే ప్రధానమైనటువంటి కారణం అనే దాంట్లో ఎటువంటి సందేహము సంశయము లేదు. ఆ రోజు వెంటనే మనం చేయలేదు కాబట్టే పార్ట్ ఆఫ్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చైనాకి ఇచ్చేసేటటువంటి ధైర్యం కూడా పాకిస్తాన్ చేయగలిగింది. ఒక రకంగా ఇది చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. నెహ్రూ గారు నెగటివ్ కాంట్రిబ్యూషన్ లేదు, చాలా పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. దేశాన్ని ఆ టైంలో ముందుకు తీసుకుపోవడంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించారు. బట్ హిస్టారికల్గా చూసినప్పుడు ఆయన చేసిన నెగటివ్ కాంట్రిబ్యూషన్ కూడా మనం అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని పాజిటివ్గా చూపెట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ప్రధానంగా కాశ్మీర్ విషయంలో పెద్ద బ్లండరే చేశాడనేటటువంటిది వాస్తవం. అట్లాగే చైనా విషయంలో కూడా వాళ్ళు వచ్చి అటు ఆక్సాయి చిన్న ప్రాంతాలను ఆక్యుపై చేస్తే నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్ అంటే అర్థం లేదు. యాక్చువల్గా ఆ రోజు కొంత అమెరికా సపోర్ట్ తీసుకొని చైనీస్ను నియంత్రించాల్సిన అవసరం ఉండింది. ఆ టైంలో నాన్ అలైన్మెంట్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండు విషయాలు తప్పకుండా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ వల్ల ఈరోజు మనం సమస్యలను ఫేస్ చేస్తున్నాం అనేటటువంటిది వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించాలి. అదే విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న